సుమారుగా ఇది 400 ఏళ్ల పూర్వం దేవాలయం అండి. ఇది గుంటి రఘునాథ స్వామి ఉంటారు ఇక్కడ. అందరూ గుర్తుగా రంగని గుడి అని పిలుచుకుంటుంటారు. ఇక్కడ సీత లక్ష్మణ భరత శత్రుఘ్నులు పట్టాభిషేకుడిగా ఉండడము, అదేవిధంగా అభయాంజనేయ స్వామి 7 అడుగులు ఉంటాడు ఇక్కడ స్వామి. ఒకే ఏకశిల మీద వెళ్ళడం వల్ల దీనికి గుట్టకు తెలిసాడు కాబట్టి గుంటి రఘునాథుని పేరు వచ్చింది. దీనికి గుడిగుంట్ల శ్రీరాములు గారు దీనికి దేవాలయానికి కింద ధూపదీపం కింద దేవుడికి మాన్యాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత గుడిగుంట రంగయ్య గారు ఈ యొక్క దేవాలయ నిర్వహణ బాధ్యతలన్నీ కూడా ఈనాటి వరకు కూడా వారు వయసు రీత్యా పెద్దవారైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇది ఇప్పుడు పూర్తిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉంది. ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం స్వామివారికి అర్చన నివేదనలు ఉంటుంటాయి. సాయంత్రం కూడా నిత్య దీపారాధన ఉంటుంది. అదేవిధంగా ఒకప్పుడు ఇక్కడ కేవలం ఆదివారం మాత్రమే వచ్చేవారు భక్తులు. అటువంటిది ఈరోజు ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము రావడము, అదేవిధంగా పండుగలకు మాత్రం చాలా విశేషంగా అశేష జనవాహిని ఇక్కడ రావడం జరుగుతుంది. భక్తులకు కూడా కోరిన కోరికలు కొంగు బంగారంగా వెలసిల్లుతున్నటువంటిది మన కోదాడలోని సుప్రసిద్ధ దేవాలయం గుంటి రఘునాథస్వామి దేవాలయము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దేవగన్నేరు చెట్టు సుమారుగా 200 సంవత్సరాల కింద నుంచి ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ చెట్టు కూడా చూసినట్టయితే ఏనుగు తొండం ఆకారంలో, అదేవిధంగా ఆదిశేషుడు రూపంలో కూడా ఉంటుంది. ఇక్కడ ఈ పూలు వచ్చిన భక్తులందరినీ కూడా చెట్టు దగ్గర కూర్చున్నట్టయితే వచ్చి వెళదాము అంటే వాళ్ళని వెళ్లకుండా చేసేటువంటి సుగంధ పరిమళాలను అందిస్తున్నటువంటి చెట్టు ఇక్కడ కూడా లేదు మా చుట్టుపక్కలలో. అదేవిధంగా మనకు ఈశాన్యంలో ఒక పురాతన కోనేరు ఉండటము, ఆ తర్వాత నైరుతి మూలలో మనకు రావి చెట్టు వేప చెట్టు కూడా కలిసి ఉండడం చాలా విశేషం. ఇక్కడ సంతానం లేని వారు పెళ్లి కానటి వాళ్ళందరూ కూడా వచ్చి ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత వారందరికీ కూడా ఇక్కడ సకల శుభాలు కలిగాయి. అదేవిధంగా ఇక్కడ మనకు జ్యోతిషపరంగా కూడా భక్తులు వస్తుంటారు. వారికి కూడా మనకు జాతకపరమైన దోషాలు చూసి ఇక్కడ యజ్ఞ యాగాదులన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాము. ఇక మనకు ప్రధానంగా ధనుర్మాసము 4 రోజులు వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా శ్రీరామనవమి కూడా చాలా విశేషంగా అన్నదాన కార్యక్రమాలు చేసి భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. కానీ ఎక్కడున్నా సరే మన కోదాడ భక్తులు ఇక్కడ చదువుకొని ఎక్కడో దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి రావటము, స్వామివారి నివేదనకు ప్రసాదాలు ఇవ్వటము ఒక పిక్నిక్ ప్రాంతంగా ఎంచుకొని ఇక్కడ రావడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. మీ పేరు చెప్పలేదండి అయ్యగారు? అయ్యగారు పేరు చెప్పలేదు, మీ పేరు చెప్పలేదండి. నా పేరు నల్లాన్ చక్రవర్తుల రాఘవాచార్యులు. మా నాన్నగారు ఇక్కడ మా తాతల నుంచి కూడా దేవాలయం చేసేవారు. నాన్నగారు 2020లో రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను చేయబట్టి 30 సంవత్సరాలు ఇప్పటికీ. అప్పటి నుంచి కూడా